నేను 823 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది వైజాగ్ మధురవాడకి నన్ను కలవటానికి. ఎందుకు అంత దూరం నుంచి వచ్చావు అసలు? చెప్పు. ఎందుకంటే మేడం నేను మామూలుగా మీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను మేడం, చూస్తాను. యాక్చువల్గా నాకు 1 ఇయర్ 8 మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి ఓకే. ఇంట్లో ప్రెషర్ ఉంది ప్రెగ్నెన్సీ కోసం అని కదా. చక్కగా కన్సీవ్ అయింది ఏప్రిల్లో. అన్ఫార్చునేట్లీ జూలైలో అది మిస్డ్ అబార్షన్. అంటే బేబీ హార్ట్ బీట్ అది డిటెక్ట్ అవ్వలేదు, తనకి బ్లీడింగ్ అది స్టార్ట్ అయింది. సో దానికి ట్రీటింగ్ ప్రాసెస్ అది అయింది కదా, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు షీ సో యాంగ్షియస్ అబౌట్ ప్రెగ్నెన్సీ అనమాట. అవుతుందా అవ్వదా, ఇప్పుడు అర్జెంటుగా నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోవాలి, లేకపోతే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో గొడవపడి వచ్చానని చెప్తోంది. అంత ప్రెషర్ తీసుకుంటే ఎలాగవుతుంది చెప్పండి కదా. టైం పడుతుంది కదా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా. ఇంత చక్కగా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, 3rd మంత్ వరకు వచ్చింది, అది ఎందుకు చూడట్లేదు నువ్వు? అది ఎందుకు ఆగిపోయింది తెలియదు మేడం. నేను అన్ని చాలా మంది మీరు ఇప్పుడు మిస్డ్ అబార్షన్స్కి కారణం ఏంటని అడుగుతారు. కారణం అన్ని కండిషన్స్లోనూ చెప్పలేము. ఓకే, మిస్క్యారేజెస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అది పక్కన పెడితే ఇప్పుడు నిన్నేమైనా బ్లేమ్ చేస్తున్నారా వాళ్ళు? నువ్వే కారణం అని ఏమైనా అంటున్నారా? లేదు కదా. ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నావు? ఇప్పుడు అబార్షన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు? పథ్యం మేడం. మిస్డ్ అబార్షన్స్కి కూడా పథ్యాలు ఏంటండి? పథ్యం అంటే అదే మేడం, తలస్నానం చేయకూడదు, చేసినాక రోజంతా పడుకోకూడదు, పొద్దున్న నుంచి నైట్ వరకు అలాగే ఒక దగ్గర స్టేబుల్గా కూర్చొని ఉండాలంటే కదలకూడదు. వెన్నుకి ఇంజెక్షన్ ఇచ్చారు మేడం, దానివల్ల చాలా పెయిన్ వస్తుంది. నొప్పి వస్తున్నా సరే, కూర్చోలేకపోతున్నా సరే కూర్చోవాలంట. ఎందుకంటే అబార్షన్ అయింది కాబట్టి, క్లీన్ చేశారు కాబట్టి. దానికి పథ్యాలు కూడానా? ఏం పథ్యాలు? వాటర్ ఎక్కువ తాగకూడదు అంటే డాక్టర్ వాటర్ తాగమన్నారు, 4 to 5 లీటర్స్ తాగాలన్నారు. వీళ్ళు వాటర్ ఎక్కువ తాగితే తలకు పట్టేస్తుంది అని చెప్తున్నాను. నేనైతే వినలేదు, నాకు తెలియదు మేడం. అందుకే మీకైతే తెలుసు. వాటర్ తలకు పట్టేయడం ఏంటి, పడుకోకపోవడం ఏమిటి, అలా చెమట కారాలు కానీ ఫ్యాన్ చెమటలు కారాలు అబార్షన్ అయిన తర్వాత ఏంటి? వాటర్ ఇవ్వకపోతే అసలు బాడీ ఫంక్షన్ చేయడానికి వాటర్ సరిపోతే డిహైడ్రేట్ అవుతారు. దానికి తోడు మళ్ళీ ఫ్యాన్ వేసుకోకుండా ఉండాలి, చెమటలు పట్టాలా? ఎక్కడ చెప్పారమ్మా ఇవన్నీ? ఎవరు చెప్పారు అసలు ఇవన్నీ చెయ్యాలి అని? మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి, డెలివరీలు అయిన వాళ్ళకి దయచేసి సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయండి, ఇబ్బంది అయితే పెట్టకండి. ఎన్ని వీడియోలు చేసినా దీని మీద అన్ని ఇలాంటి స్టోరీలు వస్తూనే ఉంటాయి. కానీ ఇది నేను కొత్తగా వింటున్నాను. అబార్షన్ అయిన తర్వాత ఫ్యాన్ వేసుకోకూడదు, నీళ్ళు తాగకూడదు, కూర్చునే ఉండాలి, పడుకోకూడదు, తలస్నానం చేయకూడదు, ఇవన్నీ నేను పడుకోకూడదు, తలకు పట్టేస్తుంది, ఏదో చాలా విచిత్రంగా చెప్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ అబార్షన్లో కూడా ఎంతోమంది బ్లడ్ లాస్ అది ఉంటుంది కదా, దీని నుంచి నువ్వు రికవర్ అవ్వాలి. ఒక 2 months 3 months సప్లిమెంట్స్ వాడి అప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ పీరియడ్ని రికవర్ అవ్వడానికి, హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి, మంచిగా యోగా లాంటివి చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. అర్థమైందా?